హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎండోన్మెంట్ ఆఫీసర్కి ఏం చదవాలి, ఎలా చదవాలి, అసలు సిలబస్ ఏముంటుంది అనే అంశాన్ని ఈ వీడియోలో కూలంకుషంగా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి ఉద్యోగాలు రాబోయే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎండోన్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలే. ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేటటువంటి 3 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఈ 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 190 ఉద్యోగాలకు సంబంధించి గుర్తించడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. దానికి సంబంధించి వివరాలు కూడా వెలువడినాయి. ఇవాళ కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా నోటిఫికేషన్ వచ్చేటటువంటి నోటిఫికేషన్. మరి వచ్చినాక మనం చదివితే దాన్ని మనం సాధించడం అనేది కష్టం. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మూడిటి కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. నీ మార్కులను బట్టి నీకు ఆ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా గ్రేడ్ 1లో 41 పోస్టులు, గ్రేడ్ 2లో 62 పోస్టులు, గ్రేడ్ 3లో 87 పోస్టులు ఉన్నాయి. ఆ దేవాలయం యొక్క స్థాయిని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 నిర్ణయించడం జరుగుతుంది. మొత్తంగా తెలంగాణలో 7 జోన్లు ఉన్నాయి. 7 జోన్లకు విభజన చేసినప్పుడు, ఈ ఉద్యోగాలు విభజన చేసినప్పుడు చార్మినార్ జోను హైదరాబాద్ చార్మినార్ జోన్లో 67 పోస్టులు ఉన్నాయి. అలాగే నల్గొండ యాదాద్రి జోన్లో 48 పోస్టులు ఉన్నాయి. అలాగే 3rd మహబూబ్ నగర్ జోగులాంబ జోన్లో 28 పోస్టులు ఉన్నాయి. అలాగే భద్రాద్రి జోన్లో 20 పోస్టులు ఉన్నాయి. అలాగే బాసర జోన్లో 14 పోస్టులు ఉన్నాయి. సిరిసిల్ల రాజన్న జోన్లో 7 పోస్టులు ఉన్నాయి. కాళేశ్వరం జోన్లో 6 పోస్టులు ఉన్నాయి. నిజంగా దేవాలయ శాఖలో 190 పోస్టులు అంటే చాలా ఎక్కువ పోస్టులే అండి, తక్కువ పోస్టులు ఏమి కాదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలా చిన్నది. ఈవో పోస్టులు 190 పడ్డా అంటే చాలా ఎక్కువ అని మనం భావించవచ్చు. అంటే గ్రూప్ 2 లాగా, ఎస్ఐ కానిస్టేబుల్ లాగా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవద్దు. కాబట్టి మంచి పోస్టులు 190 పోస్టులు ఉన్నాయి. మరి 190 పోస్టులకు సంబంధించి మనకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఏముంటుంది సార్? పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జనరల్గా ఉన్నటువంటి జనరల్ స్టడీసే కామన్గా ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా ఒకటే పేపర్ 1. ఇక నీకు పేపర్ 2 అనేది ఎండోన్మెంట్కి సంబంధించినటువంటి హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్, హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాలపైన పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 1 150 మార్కులు, 150 ప్రశ్నలు. అట్లాగే పేపర్ 2 కూడా 150 ప్రశ్నలు, 150 క్వశ్చన్లు, అలాగే 150 మార్కులు. 150 ప్రశ్నలు. 2 పేపర్లు ఉంటాయి. అందరికీ తెలుసు పేపర్ 1 నువ్వు ఆల్రెడీ గ్రూప్ 2 చదివినావు, గ్రూప్ 3 చదివినావు, ఎస్ఐ కానిస్టేబుల్ చదివినావు, చదివి ఏదైనా కూడా పేపర్ 1. కానీ అసలు ప్రిపరేషన్ అనేది ఇక్కడ పేపర్ 2కి సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి పేపర్ 2లో ఏముంటుంది సార్? సిలబస్లో పేపర్ 2లో సిలబస్ ఏముంటుంది అన్నది ఒకసారి చూడండి. హిందూ తత్వశాస్త్రం, దేవాలయ వ్యవస్థ, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్. ఏముంటుంది సార్? రామాయణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది, భాగవతం ఉంటుంది. రామాయణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది, భాగవతం ఉంటుంది. రామాయణంలోని వివిధ పాత్రలపై ప్రాథమిక అవగాహన. రాముడు, సీత ఇద్దరు తెలిస్తే సరిపోదు. రామాయణంలో ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. టోటల్ పాత్రలు ఒక 40-50 పాత్రల గురించి మనం డీటెయిల్గా చదవాలా. రామాయణం ఎన్ని భాషలలో వెలువడిందో చూడాలా. బెంగాలీలో రామాయణంలో ఎవరెవరు రాశారు, తమిళ రామాయణంలో ఎవరెవరు రాశారు, తెలుగులో ఎవరెవరు రాశారు, ఆ రామాయణం యొక్క లిస్టు, సాహిత్యం మొత్తం కూడా చూసే ప్రయత్నం చేయాలి. రామాయణంలో భాగాలు ఏమంటాం సార్ అంటే కాండాలు ఉంటాయి. 7 కాండాలు రామాయణంలో 7 కాండాలు. ఒక్కొక్క కాండం గురించి డీటెయిల్డ్గా
7 కాండాలు ఉంటే 7 కాండాల పైన 7 గంటల క్లాస్ చూడాలి. అట్లా చూస్తేనే సబ్జెక్ట్ అనేది డెప్త్గా రావడానికి అవసరం ఉంటుంది. రామాయణంలో ప్రస్తావించిన వంశాలు, రామాయణంలో పేర్కొన్న ప్రదేశాలపై ప్రాథమిక అవగాహన, టోటల్ రామాయణం మీద గ్రిప్ ఉండాలా. అంటే ఇది హిస్టరీ సిలబస్ సార్, ఇది హిస్టరీకి సంబంధం ఉన్నటువంటి సిలబస్. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. ఒక్కొక్క పర్వం గురించి డీటెయిల్గా చదవాలా. మహాభారతంలో పాత్రలు ఉంటాయి, చాలా పాత్రలు ఉంటాయి. పాండురాజు ఉంటాడు, కుంతి ఉంటుంది, గాంధారి ఉంటాడు, ధృతరాష్ట్రుడు ఉంటాడు, 5 పంచపాండవులు ఉంటారు, పంచపాండవుల భార్య ద్రౌపది ఉంటుంది. అలాగే ఘటోత్కచుడు ఉంటాడు, అభిమన్యుడు ఉంటాడు, భీష్ముడు ఉంటాడు, ద్రోణాచార్యుడు ఉంటాడు, కర్ణుడు ఉంటాడు, శల్యుడు ఉంటాడు. ఇలాంటి ఎన్నో పాత్రలు వస్తాయి. ఇక్కడ మహాభారతంలో కూడా ఒక 50 నుంచి 100 వరకు పాత్రలు, ఎవరి పేరేంటి, ఎవరికి ఏమవుతారు అన్నటువంటి పాత్రల యొక్క పంచాయతీ మొత్తం చూడాలి. మహాభారతంలో 18 పర్వాలు, ఒక్కొక్క పర్వం గురించి డీటెయిల్గా చూడాలా. మహాభారత యుద్ధం గురించి చూడాలా. మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత గురించి చూడాలా. 6వ పర్వంలో, భీష్మ పర్వంలో 25 అధ్యాయం నుంచి 42 అధ్యాయం వరకు ఉన్నటువంటి భగవద్గీత గురించి చూసే ఒక ప్రయత్నం చేయాలా. పంచపాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం, విరాట రాజు కొలువులో ఉన్నటువంటి అంశాలు, కీచకుడెవరు, దుర్యోధనుడెవడు, భీముడి చేతుల్లో ఎవరెవరు చనిపోయారు, బకాసురుడెవరు, భీముని కొడుకెవరు, భీముని భార్య ఎవరు, అర్జునుడెవరు, అర్జునుడి యొక్క భార్య ఎవరు, అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి గీతోపదేశం ఏంటి, ఆ 18 రోజుల పాటు జరిగిన యుద్ధం ఏంటి, మొత్తం మహాభారతాన్ని కూలంకుషంగా మొత్తంగా డీటెయిల్గా చూడాలా. కాబట్టి మహాభారతంలోని వివిధ పాత్రలపై ప్రాథమిక అవగాహన, మహాభారతం విభాగాలు, పర్వాలు, మహాభారతంలో ప్రస్తావించిన అంశాలు, మహాభారతంలో పేర్కొన్న ప్రదేశాలపై ప్రాథమిక అవగాహన. అలాగే భాగవతంలోని పాత్రలపై ప్రాథమిక అవగాహన. భాగవతంలోని భాగాలు, స్కందాలు, ఎన్ని స్కందాలు ఉంటాయి సార్? 12 స్కందాలు ఉంటాయి. ఈ 12 స్కందాలను నీట్గా చూడాలా. శ్రీకృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతం ఏంది, అతనికి సంబంధించిన అంశాలు ఏంది, టోటల్ డీటెయిల్గా మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి రామాయణంలోని కాండాలు, మహాభారతంలోని పర్వాలు, అలాగే భాగవతంలోని స్కందాలు, అలాగే 18 పురాణాలు, శక్తిపీఠాలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు, ఏ ఆలయం ఎక్కడ ఉంది, ఏ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి, వేములవాడ రాజన్న, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయం, మొత్తం టెంపుల్స్, తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్స్ మొత్తం చదవాలా. వేద సాహిత్యం చదవాలా. వేద సాహిత్యంతో పాటుగా ఇక్కడ తెలుగులో వచ్చిన గ్రంథాలు ఏంటి, శివ కవిత్వం ఏంటి, వైష్ణవ కవిత్వం ఏంటి, ఎవరెవరు ఏ కవిత్వాన్ని సృష్టించారు, లాంటి అంశాలను చాలా ఇన్డెప్త్గా చూడాలా. సబ్జెక్టు చూస్తే మహాభారతం, రామాయణ, భాగవతమే కదా సార్ అనుకోవచ్చు, కానీ చాలా లోతుల్లోకి వెళ్ళి చదవాలా. హిందూ పురాణాల గురించి చదవాలా. 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణాలు ఏ పురాణం ఏం చెప్తుంది, ఆ పురాణంలో అంశాలు ఏంది, 18 పురాణాలపైన ఒక్కొక్క పురాణం పైన టోటల్ ఇన్డెప్త్ విశ్లేషణ మనకు కావాలా. ఇది చెప్పాలంటే హిస్టరీ లెక్చరర్ అయి ఉండాలా, లేదా తెలుగు లెక్చరర్ అయి ఉండాలా. హిస్టరీ, తెలుగు పరిచయం ఉన్న వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్న సబ్జెక్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వైష్ణవం ఏంది, శైవం అంటే ఏంది, స్వార్థమతం అంటే శివకేశవులు వేరు కాదు, ఇద్దరు కలిపితే ఒక్కటే అని చెప్పేదే స్మార్థమతం. ఆదిశైవం, వీరశైవం, జంగమము, కాపాలిక, అమ్మవారి యొక్క ఆరాధన, శక్తి ఆరాధన. కాబట్టి దాంట్లో మొత్తంగా శక్తిపీఠాలు ఏమున్న అంశాలు మొత్తం కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వేద సంస్కృతిలో హిందూ పండుగలు, కళలు, భారతదేశంలో మొత్తంగా ఏమేం పండుగలు వచ్చిన టోటల్ పండుగల లిస్టు, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, దాంతోపాటు శ్రీరామ నవమి కావచ్చు, కోర్ల పున్నం కావచ్చు, టోటల్గా భారతదేశంలో ఏ పండుగలు నిర్వహిస్తారు, ఆ పండుగల యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఏ దేవుని పూజలు అందుకుంటారు లాంటి మొత్తం టోటల్గా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే హిందువుల పండుగలు, భారతీయ సాంప్రదాయ శాస్త్రీయ కళల గురించి చెప్పాలి. అలాగే వేద సంస్కృతిలో యజ్ఞాలు, యాగాలు, వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, జీవితంలో దశల్లో ధర్మాలు, 4 వేదాలు, 4 ఉపవేదాలు,
6 వేదంగాలు, 6 షడ్దర్శనాలు, అలాగే 2 ఇతిహాసాలు, రామాయణ మహాభారతం మొత్తం కలిపితే దీన్ని ఏమంటాం సార్ అంటే వేద సాహిత్యము అంటాము. వేద సాహిత్యం అంటాం. కాబట్టి వేద సంస్కృతి గురించి తెలవాల. అలాగే హిందూ మతంలోని తత్వాలు, సాంప్రదాయాలు, హిందూ మతంలో తత్వాలు, సాంప్రదాయాలు, ఆ తత్వాలను బోధించిన గురువులు అల్వార్లు ఎవరు, నయనార్లు ఎవరు, అలాగే అద్వైతం ఏంది, విశిష్టాద్వైతం ఏంది, ద్వైతం ఏంది, ఇలాంటి అంశాలు మొత్తం కూడా ఇది మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా భక్తి మత ఉద్యమం అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో వేద సాహిత్యం అని ఒక చాప్టర్ ఉంటుంది, భక్తిమత ఉద్యమం అని ఒక చాప్టర్ ఉంటుంది. ఈ 2 చాప్టర్ల పైన టోటల్గా ఇన్డెప్త్ నాలెడ్జ్తోని మనం చెప్పాల్సిన ఒక టాపిక్స్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే దాంతోపాటుగా ఇక్కడ హిందూ మతంతో పాటు హిందూ మతం యొక్క కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, దత్తత ఎట్లా ఉంది, వారసత్వం ఎట్లా ఉంది, అలాగే 10, 11, 12 అంటే కంప్లీట్గా దేవాలయం లోపల ఏం జరుగుతుంది, దేవాలయం లోపల ఎటు జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏంటి, దాని నేపథ్యాలు మొత్తం కూడా చూసుకోవాలా. దేవాలయాలు, ధార్మిక సంస్థలు ఆదాయ వనరులు ఎట్లా ఉన్నాయి, ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది, దాంట్లో సెక్షన్ 57 ప్రకారం నిధుల వినియోగం ఎట్లా ఉందనేది చూసే ప్రయత్నం చేయాలి. అలాగే ఎండోమెంట్ సంస్థలు ఎగ్జిక్యూటివ్ అధికారుల యొక్క బాధ్యతలు, విధులు ఎండోమెంట్ చట్టంలో ఏమేం చెప్పారు, దాని యొక్క విధులు బాధ్యత చూడాలా. అలాగే మరొక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఏమున్నాయి సార్ అంటే భూమి రికార్డులపై ప్రాథమిక అవగాహన. అసలు దేవాలయ భూములు ఏమున్నాయి, ఆ దేవాలయ భూముల గురించి ఏమేమి పేర్కొన్నారు, ఎండోమెంట్ భూములపై చట్టాలు, ROR చట్టం, రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అండ్ ఫాదర్ పాస్బుక్ యాక్ట్ ఎట్లా ఉంది, ఎండోమెంట్ చట్టం ఎట్లా ఉందని చెప్పేసి మనకు టోటల్గా 12 చాప్టర్లు ఇచ్చారు సార్. ఇక్కడ 12 చాప్టర్లు ఇచ్చారు. ఆ 12 చాప్టర్లు చెప్పాలంటే సబ్జెక్టు పైన దమ్మున్నోళ్ళు కావాలా, ఒక్కలే చెప్తే కుదరదు. కాబట్టి ఈ సబ్జెక్టుకు సంబంధించి నా యొక్క దాదాపు 50% ఆఫ్ సిలబస్ నేను చెప్తాను. ఇక్కడ 50% సిలబస్ నేను చెప్తాను. మహాభారతం, రామాయణంలో యొక్క పాత్రలు ఏమున్నాయి అనే అంశాలు నేను చెప్తాను. అలాగే డాక్టర్ కృష్ణా కౌండిన్య తెలుగు పండిట్, ఆయన తెలుగు డిపార్ట్మెంట్ హెడ్, రామన్నపేటలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, PhD చేసినటువంటి వ్యక్తి. రామాయణం, మహాభారతం, భాగవతం దానికి ఇతిహాసపరంగా ఎట్లా ఉంది, దాంట్లో ఉన్న స్టోరీస్ ఏంటి, కథలు ఏంటి, ఏ పాత్రలు ఎట్లెట్లా ఆ పాత్రలకు అన్వయం ఏమిటి, టోటల్ డీటెయిల్స్ అనేవి కృష్ణా కౌండిన్య సార్ చెప్తారు. ఆల్రెడీ మన దగ్గర తెలుగు సంబంధించి PGT, TGT, JL సంబంధించిన క్లాసెస్ కూడా సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ రామాయణ మహాభారతాలు చరిత్ర కోణంలో చరిత్రను చెప్పాలా, ఇతిహాస కోణంలో తెలుగు పండిట్గా చెప్పాలా, 2 కోణాల్లో చెప్పాలా. జస్ట్ హిస్టరీ కోణం చెప్పినా అది మిస్ అవుతుంది, అది చెప్పినా ఇది మిస్ అవుతుంది. కాబట్టి రెండింటిని హిస్టరీ కోణంలో, తెలుగు సాహిత్యం కోణంలో 2 కోణాల్లో చెప్పాలి. కాబట్టి మేజర్ పార్ట్ మొత్తం కూడా కృష్ణా కౌండిన్య సార్ నేను తీసుకుంటాను. మొత్తం సిలబస్లో 50% సిలబస్ నేను చెప్తాను. మిగిలిన 50% సిస్టంలో మనకు శంకరెడ్డి సార్ కుటుంబ వ్యవస్థ, హిందూ మతంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, దాని యొక్క నేపథ్యం ఏంటి, బంధుత్వం ఏంటి, లాంటి అంశాలని సోషాలజీ సారుగా శంకరెడ్డి సారు ఆ చాప్టర్ తీసుకుంటారు. అలాగే చివరి చాప్టర్ సంబంధించినటువంటి ROR చట్టం ఏం చెప్తుంది, రెవెన్యూ రికార్డులు ఏం చెప్తున్నాయి అనే చివరి చాప్టర్ని మనకు సుకేష్ సార్ చెప్తారు. అవసరమైతే EO యొక్క విధులు ఏముంటాయి, దాని యొక్క ఆదాయ వనరులు ఎట్లా ఉంటాయి అనే అంశాలపైన దాంట్లో ఎంప్లాయీగా పనిచేసే వాళ్ళ చేత ఆ 2 చాప్టర్లు చెప్పించడం జరుగుతుంది. అంటే సబ్జెక్టుని ఇది ఒక్కళ్ళు డీల్ చేసే ఒక సబ్జెక్టు కాదు, ఎందుకంటే చాలా ఇన్డెప్త్గా చెప్పాలా. ఒక రామాయణం మీద 10 గంటలకు పైన క్లాస్ చెప్పాలా, ఒక మహాభారతం మీద 15 గంటల క్లాస్ వస్తుంది. దాదాపుగా 100 గంటలకు పైన క్లాసెస్ మీకు సెకండ్ పేపర్ ఇవ్వాల్సి వస్తుంది. 100 అవర్స్ పైన క్లాసెస్ ఉంటుంది. దానికి సంబంధించి మనము లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేయబోతూ ఉన్నాము. 4-5 ఫ్యాకల్టీల చేత క్లాసెస్ చెప్పిస్తాము. చాలా ఇన్డెప్త్గా చెప్తాము. అశోక్ సార్ ఉద్యమం అంటే ఎంత ఇన్డెప్త్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి అంతే స్థాయిలో చాలా ఇన్డెప్త్గా చెప్పాలి. పైగా చెప్తే ఈ సబ్జెక్ట్ వర్కౌట్ కాదు. ఎందుకంటే కేవలం హిందూ ఫిలాసఫీలోనే దాదాపుగా ఇక్కడ 9 చాప్టర్లు ఇచ్చారు. మొత్తంగా 12 చాప్టర్లు ఉంటే 12 చాప్టర్లలో 9 చాప్టర్లు చరిత్ర మరియు తెలుగు సాహిత్యం 2 కోణాలను కలిపినటువంటి చాప్టర్లను అంశంగా ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. వాటిని చాలా ఇన్డెప్త్ అనాలిసిస్తోని 4 వేదాలని వర్ణించాలా, 4 ఉపవేదాలను వర్ణించే ప్రయత్నం చేయాలా,
4 అనుబంధాలు ఏంటివి? సంహితలు అంటే ఏంది, బ్రాహ్మణాలు అంటే ఏంటివి, ఉపనిషత్తులు అంటే ఏంది, సంహితలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, ఈ 4 అంశాల గురించి డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేయాలి. ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏం చెప్తున్నారు, వేదాంతం అని దేన్ని పిలుస్తారు, పంచమ వేదం అని దేన్ని పిలుస్తారు, లాంటి బేసిక్ క్వశ్చన్లను మనం చూస్తూనే తెలంగాణలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం ఏ జిల్లాలో ఉన్నవని చెప్పేసి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్లు కనుక మీరు ప్రీవియస్ క్వశ్చన్లు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సిలబస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎండోమెంట్ ఆఫీసర్ పెట్టబడినటువంటి సిలబస్. మరి తెలంగాణ సిలబస్ అదే ఉంటుందా సార్ అంటే, ఎండోమెంట్ ఎక్కడైనా ఎండోమెంటే కాబట్టి 99% సిలబస్ అదే ఉంటుంది. తెలంగాణ సంబంధించి ఇక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి అశోక ఆన్లైన్ అకాడమీ 11వ తారీఖు నుంచి 11వ తారీఖు నుంచి క్లాసెస్, లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ 5వ తారీఖు. 5వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకి 50% ఫీజు ఉంటుంది, 50% ఫీజు మాత్రమే ఉంటుంది. దాంట్లో నేను షేర్ చేసుకుంటాను కాబట్టి కొంత బర్డెన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఫ్యాకల్టీ చెప్పాలా, చాలా గంటల కొద్ది క్లాసులు చెప్పాలా అంశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఫీజు ఎంత ఉంటుంది సార్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఫీజు ఏంటి సార్ అంటే 5000 ఫీజు ఉంటుందండి, 5000 రూపాయలు ఫీజు ఉంటుంది. దీంట్లో పేపర్ 1 వస్తుంది, పేపర్ 1 వస్తుంది, పేపర్ 2 వస్తుంది. పేపర్ 2 వస్తుంది. ఈ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి 2 పేపర్లకు సంబంధించి 5000 ఫీజు ఉంటుంది. మీరు ఒకవేళ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్య కనుక జాయిన్ అయితే 2500 రూపాయల ఫీజుతో ఆఫర్ ప్రైస్తో ఇవ్వడం జరుగుతుంది. క్లాసులు జాయిన్ అయ్యే సమయానికే క్లాసులు ఎట్టుంటాయి సార్ అంటే, అశోక్ సార్ క్లాసులు ఆల్రెడీ విన్నారు, చరిత్ర క్లాసు చెప్పినటువంటి ఫ్యాకల్టీనే. పైగా కృష్ణ కౌండిన్య సార్ కూడా టీశాట్లో క్లాసెస్ చెప్పినటువంటి వ్యక్తి. దీన్ని సాహిత్య కోణంలో, హిస్టారికల్ కోణంలో బాగా ఇన్డెప్త్గా నాలెడ్జ్ చెప్పే వ్యక్తి సారు. కాబట్టి ఆ సార్, నేను సార్ దాదాపుగా దీన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వేద సాహిత్యాన్ని మొత్తం నేనే చెప్తాను. అలాగే శివకవిత్వం లాంటి అంశాలు, శైవిజం ఏం చెప్తుంది, స్వార్థమతం ఏం చెప్తుంది, దాంతోపాటు అద్వైతము, ద్వైతం, ద్వైతాద్వైతం లాంటి అంశాలు, భక్తిమత ఉద్యమంలో భాగంగా వాళ్ళు చెప్పినట్టు సిద్ధాంతాలు, సిద్ధాంతపరంగా జరిగిన చర్చలు, అద్వైతంలో ఏముంది, ఆదిశంకరాచార్య యొక్క మూల సూత్రాలు ఏంటి, లాంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో వస్తాయి. ఇవన్నీ కూడా చరిత్ర కోణంలో ఉన్న చాప్టర్స్ మొత్తం కూడా నేనే డీల్ చేయడం జరుగుతుంది. మీకు 11వ తారీఖు నుంచి ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే 5000 ఫీజు ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పేపర్ 1 కూడా, పేపర్ 2 కూడా సపరేట్గా ఇస్తాము. పేపర్ మొత్తం కలిపితే 5000 ఉంటుంది. ఓన్లీ సెకండ్ పేపరే, ఈవోకి సంబంధించిన పేపరే కావాలనుకుంటే 4000 రూపీస్ ఉంటుంది, 4000 రూపాయలు ఉంటుంది ఒక పేపర్ సంబంధించి. 2 పేపర్లు కావాలంటే 5000 ఉంటుంది. మీరు 5 రోజుల కనుక జాయిన్ అయితే కేవలం 2500 రూపాయలే ఉంటుంది. కాబట్టి సబ్జెక్టుని చాలా ఇన్డెప్త్గా దీన్ని సీరియస్గా తీసుకొని, ఎందుకంటే మన గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి, ఇది 2 పేపర్లే. అంటే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ చదివినంత చదివితే సరిపోతుంది. పోస్టు కూడా చాలా 190 పోస్టులు అంటే ఈవోకి సంబంధించి ఎక్కువ పోస్టులుగానే మనం భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏజ్ ఎంత ఉంది సార్ అంటే ప్రజెంట్ 34 ఉంది. దానికి సంబంధించిన కొట్లాట నడుస్తూ ఉంది, పై స్థాయికి వరకు వెళ్ళింది. కానీ అసలు బాధితులు అనేవాళ్ళు ముందుకు అడిగేయట్లేరు. మేమన్న ప్రెస్ మీట్ పెట్టాం, ప్రెస్ మీట్కి బాధితులంతా రండి అని చెప్తే చక్కగా 10 మందే వచ్చారు. నిజంగా 10 మందికి అవసరం ఉందా, చాలామందికి అవసరం ఉందా అంటే అర్థం కాని యొక్క పరిస్థితి. అంటే పెయిన్ ఉన్నవాడికి సంబంధం లేనట్టుగా ఉంటే అది అలాగే ఉంటుంది. మేము మా వంతు ప్రయత్నం చేశాం. ఆల్రెడీ సెక్రటేరియట్లు మంత్రులను కలిసి వినతిపత్రం ఇచ్చినాం, ఆఫీసర్లను కలిసి వినతిపత్రం ఇచ్చినాం. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి కూడా వినతిపత్రం ఇచ్చాము, ప్రెస్ మీట్ పెట్టాము. దానికి సంబంధించినటువంటి పోరాటం కూడా ముందుకు పోతుంది. ఆ పోరాటాన్ని కూడా మనం ప్రయత్నం చేద్దాం. 34 నుంచి 44 వరకు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. 46 చేస్తారా చేరే తెలియదు కానీ 44 అయితే రావచ్చు. 44 ప్లస్ SC ST BC EWC వాళ్ళకు రిజర్వేషన్ ఉంది కాబట్టి 49 ఏళ్ళ వరకు ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 34 ఏళ్ళు ప్లస్ 5 ఇయర్స్, మొత్తంగా 39 ఏళ్ళకు ప్రజెంట్ అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి హిందూ ఫిలాసఫీ అనే నేపథ్యంలో చాలా ఇన్డెప్త్ కంటెంట్, వాళ్ళ పై కంటెంట్ ఇస్తే వర్కౌట్ కాదు. 18 పర్వాలు చెప్పాలి టోటల్గా, ఏ పర్వంలో ఏమున్నది,
ఆది పర్వం సభాపర్వం నుంచి పెడితే స్వర్గారోహణ పర్వం వరకు 18 పర్వాలలో ఉన్న డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాలి. అలాగే 8 కాండాలు, 18 పురాణాలు, 12 స్కందాలు, దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలు, దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలు, దేశంలో ఉన్న టోటల్ టెంపుల్స్ ఏమున్నాయి, వాటి నిర్మాణం ఏంటి, ఎవరు నిర్మించారు లాంటి అంశాలు. అదేవిధంగా ఈ సాహిత్య కోణంలో కేంద్ర సాహిత్య అకాడమీ సంబంధించినటువంటి అవార్డ్స్, సాహిత్య కోణంలో ఇచ్చే అవార్డ్స్ ఏంది, దానికి ఇచ్చినటువంటి ఆ బహుమతి ఏ రూపంలో ఉంటుంది, ఎవరు ఇస్తారు, ఎవరు తయారు చేస్తారు లాంటి అంశాలు మొత్తం కూడా. అలాగే హిందూ మత సాహిత్యం, రామాయణం అనేది ఎన్ని భాషల్లో ఉంది, ఎవరెవరు ఏ రామాయణం ఎవరు రాశారు, అలాగే మహాభారతం ఎన్ని భాషల్లో ఉంది, ఎవరెవరు రాశారు, సంస్కృతంలో ఎవరు రాశారు, తెలుగులోకి ఎవరు అనువదించారు, నన్నయ్య తిక్కన ఎర్రా ప్రేగడ ఎవరెవరు ఏ పర్వాలని ట్రాన్స్లేట్ చేశారు లాంటి అంశాలు మొత్తం కూడా మనం చూడాలా. కాబట్టి భాగవతంలో ఉన్న స్కందాలు 12 స్కందాల యొక్క వివరణ మొత్తం ఉండాలా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయ యొక్క లిస్టు కావాలా, లిస్టు మొత్తం కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలా. దాంతోపాటుగా రామాయణ మహాభారతంలో పాత్రలు, రామాయణంలో ఒక 50 పాత్రలు ఉంటే మహాభారతంలో 100 పాత్రల వరకు కూడా మనం స్టడీ చేసి ఒక ప్రయత్నం చేయాలి. అలాగే ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, ఏ వేదంలో ఏముంది, ఆ వేదాలకు అనుబంధంగా ఉన్న ఉపనిషత్తులు ఏంటివి, దానికి ఉన్నటువంటి అనుబంధక బ్రాహ్మణాలు ఏంటి అంశాలు మొత్తం కూడా చూడే ప్రయత్నం చేయాలి. 4 ఉపవేదాలు, 4 అనుబంధాలు అంటే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు 4 అనుబంధాలుగా మనం పిలుస్తాం. 6 వేదంగాలు శిక్ష, కల్ప, నిరుక్త, జ్యోతిష, ఛందస్సు లాంటి మనకు 6 వేదంగాలు ఉంటాయి. వేదాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే అంశాలని మనం వేదంగాలుగా మనం పిలుస్తాం. అలాగే షడ్దర్శనాలు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, ఉత్తర మీమాంస, పూర్వమీమాంస, దేన్ని ఎవరు రాశారు, దాంట్లో ఉన్న ఒక సిద్ధాంతం ఏంటి లాంటి అంశాలు మొత్తం కూడా చూసే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే రామాయణము, మహాభారతం ఎవరు రాశారు, ఏ భాషలో ఉంది, ఎట్లా ఉంది అన్న కాన్సెప్టు, భగవద్గీత లాంటి అంశాలు. శైవ మతంలో ఉన్నటువంటి భాగాలేంటి, స్మార్థ మతం అంటే ఏంది, కాపాలిక, కాలాముఖ, ఆదిశైవం, జంగమములు ఎవరిని పిలుస్తారు లాంటి అంశాలు మొత్తం కూడా మనము ఈ అంశాలలో చాలా ఇన్డెప్త్గా చూసే ఒక ప్రయత్నం చేయాలా. టోటల్గా హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వస్తేనే ఉద్యోగం వస్తుంది, ఒక హిందువుగా పుట్టినందుకు హిందూ మతం యొక్క ప్రాశస్త్యం అనేది తెలుస్తుంది, హిందూ మతంలో ఉన్న పూజా విధానాలు తెలుస్తాయి, శక్తి యొక్క ఆరాధన యొక్క మొత్తం అంశాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ అనేది ఒక ఇచ్చే ప్రయత్నం చేయాలా. 100 గంటలకు పైన క్లాసెస్ సెకండ్ పేపర్లో మనము హిందూ ఫిలాసఫీని, దేవాలయ శిష్టాన్ని ఇవ్వాల్సిన అంశం ఉంటుంది. అలాగే పేపర్ 1లో అంటే మనకు 11 నుంచి 13 అంశాలు ఉంటాయి. ఆ 11 నుంచి 13 అంశాలు ఆల్రెడీ మన క్లాసెస్ రెడీగా ఉన్నాయి. సెకండ్ పేపర్ 1 మాత్రమే మనం లైవ్ క్లాస్ రూపంలో ఇస్తాం. ఫస్ట్ పేపర్ అనే రికార్డు క్లాసెస్లో రూపం ఇస్తాం. ఫీజు వచ్చేసి 5000 ఉంటుంది. దాన్ని కనుక మీరు 10th జాయిన్ అయితే 2500 రూపాయలు ఉంటుంది. నిజంగా మీరు గతంలో గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయిన వాళ్లకు ఇది చాలా ఉపయోగపడే సబ్జెక్టు. ఆల్రెడీ గ్రూప్ 2 చదివినప్పుడు దాంట్లో ఒక 10 మార్కులు మాత్రమే కవర్ అయితే దీన్ని 150 మార్కులుగా దాన్ని మార్చే ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హిస్టరీలో మీకు 2వ చాప్టర్ ఉంటుంది, వేద సాహిత్యం ఉంటుంది. ఈ వేద సాహిత్యం నేపథ్యంలో మనకు ఉన్నటువంటి 16 షోడశ మహాజనపదాల గురించి తెలుసుకోవాలి. కొంత హిస్టరీలోకి వెళ్ళి కూడా లోతుగా డెప్త్గా చెప్పే ఒక ప్రయత్నం చేయాలా. అలాగే మీడివల్ ఇండస్ట్రీలో భక్తిమత ఉద్యమం ఉంటుంది. దాంతోపాటు గుప్తుల కాలంలో ఈ వేదమత సాహిత్యం మొత్తం కూడా సృష్టించడం జరిగింది. వేదమత సాహిత్యం కూడా గ్రంథ రూపంలోకి మారింది. గుప్తుల కాలంలో నిర్మాణాలు ఏమున్నాయి, అలాగే తెలంగాణలో శాతవాహనుల కాలంలో బుద్ధిజం కాకుండా హిందూ మతానికి సంబంధించిన నిర్మాణాలు ఏమున్నాయి, కాకతీయుల కాలంలో 1000 స్తంభాల గుడి ఏమిటి, రామప్ప టెంపుల్ ఏమిటి, తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ టెంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరు నిర్మించారు, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, మొత్తం ఆలయాల యొక్క లిస్టు మొత్తం, నిర్మాణాల లిస్టు మొత్తం కూడా మన కళ్ళ దగ్గర ఉండాలా. అలాగే హిందూ మత సాహిత్యం మొత్తం కూడా మనకు తెలిసి ఉండాలా. ఇవన్నిటిపైన గ్రిప్ వస్తే మన సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. 18 పర్వాలను నోటి చెప్పాలా, 7 కాండాలు నోటి చెప్పాలా, ఆ కాండంలో ఏముందో కూడా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి ఒక ప్రయత్నం చేయాలా. ఇవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ సార్ ఉన్నాడు. అశోక్ సార్తో పాటుగా కృష్ణా కౌండిన్య సారు, దాంతోపాటుగా మనకు ఇక్కడ 8వ చాప్టర్లో ఉన్న ఒక సబ్జెక్టుని
హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ, దత్తత, వారసత్వం లాంటి అంశాలని శంకరెడ్డి సార్ ఇది సోషియాలజీలో భాగంగా శంకరెడ్డి సార్ క్లాసెస్ చెప్తారు. అలాగే 12వ చాప్టర్ చివరి చాప్టర్ ఉన్నది. ఈ చివరి చాప్టర్ని భూమి రికార్డులపైన ప్రాథమిక అవగాహన నేపథ్యంలో సుకేష్ సార్ చెప్తారు. అంటే 12వ చాప్టర్ ఏమో సుకేష్ సార్ చెప్తారు. అలాగే మనకు 9వ చాప్టర్ ఏమో శంకరెడ్డి సార్ చెప్తారు. అలాగే 10, 11 ఈ చాప్టర్లని అవసరమైతే అక్కడ ఉద్యోగాలు చేసేట ఎంప్లాయీస్తో చెప్పించే ఒక ప్రయత్నం చేస్తాము. ఎండోమెంట్ చట్టంలోని అంశాలన్నీ స్టడీ చేసి కొన్ని నేను చెప్తాను, కొన్ని సంబంధించిన ఆఫీసర్లతో కూడా మనం క్లాసెస్ చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక రామాయణము, మహాభారతము, వేద సాహితీ అంతా కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి రామాయణం, మహాభారతం, భాగవతం, దాంతోపాటు హిందూ మత పురాణాలు, దేవాలయ ఆగమాలు ఇవన్నీ కూడా కృష్ణా కౌండిన్య సారు నేను ఇద్దరం కూడా పంచుకొని కొన్ని ఆస్పెక్ట్లో సార్ చెప్తారు. హిస్టరీ కోణంలో ఉన్న ఆస్పెక్ట్స్ మొత్తం కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి 4 ఫ్యాకల్టీలు, అవసరమైతే 5 ఫ్యాకల్టీల చేత మన సబ్జెక్ట్ అనేది ఇవ్వడానికి మనం సిద్ధంగా అవుతున్నాం. కాబట్టి పేపర్ 1, పేపర్ 2 రెండింటికి సంబంధించినటువంటి క్లాసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి 5 రోజులలో కనుక జాయిన్ అయితే కనుక మీరు 2500 ఫీజు ఉంటుంది. ఆఫ్టర్ 11th నుంచి 11వ తారీఖు నుంచి మాత్రం ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే 5000 ఉంటుంది. కాబట్టి ఆలోగా మీకు రికార్డెడ్ వీడియోస్, పేపర్ 1 వీడియోస్ ఉంటే ఆ పేపర్ వీడియోస్ కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 11 నుంచి అసలు సబ్జెక్టు లైవ్ క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అశోక్ సార్ యొక్క సబ్జెక్ట్ అనేది మీకు తెలుసు కాబట్టి సబ్జెక్ట్ ఇవ్వాలంటే దానికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలా, దానికి సంబంధించినటువంటి కొంత నోట్స్ ఇస్తాము. అలాగే ప్రతి చాప్టర్ పైన 50 క్వశ్చన్లు, 12 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి 50 క్వశ్చన్లతోని ఎగ్జామ్ పెడతాం. ఇక అదనపు బిట్స్ చాలా బిట్స్ ఇస్తాము. ఎందుకంటే భాగవతం మీదనే, ఒక్క భాగవతం అనే చాప్టర్ పేరు మీదనే కృష్ణా కౌండిన్య సారు 1500 బిట్లు తయారు చేశారు ఒక్క భాగవతం మీద. అన్ని బిట్లు మీకు ఏమి ఇయ్యం కానీ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సంబంధించి ఒక 500 బిట్లు ఒక భాగవతం మీద, అలాగే రామాయణం మీద, మహాభారతం మీద ఎన్నో క్వశ్చన్లు తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 గ్రాండ్ టెస్టులు పెడతాం. అలాగే ప్రీవియస్ పేపర్లు కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఒకటి ప్రీవియస్ పేపర్లు, ఒక 3 గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, అలాగే 4 ఫ్యాకల్టీల చేత అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తే దాంట్లో మీకు కోర్సు కనబడుతుంది. ఆ కోర్సులో మీరు జాయిన్ అయితే సబ్జెక్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఏజ్కి సంబంధించి కూడా నా వంతుగా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాను, పెంచడానికి ప్రయత్నం చేస్తాను, హామీ ఇస్తున్నాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదండి, దీనికి సంబంధించిన కసరత్తు అయితే మొదలైంది. టోటల్గా 190 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొంది రెడీగా ఉన్న ఒక నోటిఫికేషన్. కాబట్టి ఇది 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు, 6 నెలలు కూడా పట్టవచ్చు. కానీ దానికి సంబంధించిన సబ్జెక్టు మాత్రం మీరు క్లియర్గా చదువుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది మాత్రము సెకండ్ పేపర్ మీకు లైవ్ రూపంలో ఇస్తాం, ఫస్ట్ పేపర్ మాత్రం రికార్డ్ రూపంలో ఇస్తాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అని చెప్పేసి మీకు అడగవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. ఇక్కడ మీకు అవసరమైతే పీపీటీ కొన్ని పెట్టి అది ఇంగ్లీష్ మీడియంలో పీపీటీ రూపంలో తయారు చేసి ఇస్తాం. క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సిలబస్. మొత్తంగా ఎన్ని చాప్టర్లు ఉన్నాయి సార్ అంటే 12 చాప్టర్లు ఉన్నాయండి. మొత్తంగా ఉన్న చాప్టర్లు ఎన్ని సార్ అంటే 12 చాప్టర్లు ఉన్నాయి. 12 చాప్టర్లలో మొట్టమొదటిది ఏం సార్ అంటే రామాయణం, రెండవది ఏంటంటే మహాభారతం, 2వ చాప్టర్ మహాభారతం, 3వది భాగవతం, 4వది పురాణాలు, కంప్లీట్గా పురాణాలు 18 పురాణాలు ఉన్నటువంటి అంశాల గురించి ఉన్నది. అలాగే దేవాలయ ఆగమాలు, వైష్ణవ మతం ఏంది, శైవ మతం ఏంది, దాంట్లో ఉన్నటువంటి విభాగాలు ఏంటి, ఆదిశైవం అంటే, స్వార్థం అంటే, జంగం అంటే, కాపాలిక, కాలాముఖ లాంటి అంశాలు, శక్తి దేవతారాధన అనే 3 చాప్టర్లని దేవాలయ ఆగమాలలో ఉంది. కొంచెం ఈ చాప్టర్ మాత్రం కొంచెం క్రిటికల్గా ఉంటుంది. హిందూ పురాణాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అలాగే మనకు తర్వాత ఉన్నటువంటి చాప్టర్ కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే హిందువుల పండుగలు, కళలు. హిందువుల పండుగలు అంటే పెద్ద కష్టమేమి కాదు, ఈజీగా ఉండే చాప్టరే. అలాగే వేద సంస్కృతి అనేది నేను క్లియర్గా చాలా ఇన్డెప్త్గా మీకు చెప్తాను కాబట్టి ఈ అంశాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి. 6-7 చాప్టర్లు కొంత ఈజీగా ఉన్నప్పుడు ఇక్కడ 1st, 2nd, 3rd, 4th అనేది కొంత తెలుగు సాహిత్య కోణంలో దాని యొక్క మూలాల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు తర్వాత ఉన్నటువంటి చాప్టర్లలో హిందూ మతంలోని తత్వాలు, సాంప్రదాయాలు అంటే మనకు అల్వార్లు, నయనార్లు. వైష్ణవ మతంని తమిళంలో ఏమంటారు సార్ అంటే అల్వార్లు అంటాం,
శైవగురులు ఏమంటారు, నయనార్లు అంటాం. అలాగే అద్వైతం, ఇష్టాద్వైతం, ద్వైతాద్వైతం, వీరశైవం లాంటి అంశాల గురించి ఈ చాప్టర్ కూడా నేను చెప్పే చాప్టర్ కాబట్టి కొంత ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక మీకు 9వ చాప్టర్ అనేది కూడా మీకు శంకరెడ్డి సారు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇండెప్త్గా మీకు అనాలిసిస్ ఇస్తారు. మీకు హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థ, దత్తత, వారసత్వం అనే సోషల్ టాపిక్ కాబట్టి ఆ చాప్టర్ మీకు శంకరెడ్డి సార్ చెప్తారు. కాబట్టి టోటల్ సిలబస్ అనేది చాలా ఈజీగా చూస్తానికి ఈజీగా కనబడుతుంది, కానీ ఇండెప్త్గా లోపలికి వెళ్ళాలి. ఒక రామాయణం మీద 10 గంటల పైన నేను క్లాస్ ఇవ్వాలంటే ఎంత లోతుగా చదవాలో మీకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీరు దీనికోసం అదనంగా మీరు కూడా కొంత కష్టపడే ఒక ప్రయత్నం చేయాలా. అవసరమైతే లవకుశ సినిమాను చూడాలా. అది ఓల్డ్ సినిమా అయినా కూడా 3 గంటల సినిమా అయినా కూడా చూసే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మహాభారతం బేస్లో ఒక సినిమాలు కూడా మీరు కొత్త చూడగలిగితే దాంట్లో పాత్రలకు ఉన్న లింకులు ఏంది ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగవతం అంటే మన సబ్జెక్ట్ అనేది ఇండెప్త్గా చూడాలి. భాగవతం మీద సినిమాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మహాభారతం, రామాయణం మీద సినిమాలు కూడా ఉంటాయి. కాబట్టి వీలైతే ఒక 3-4 సినిమాలు కూడా చూడండి. దాంట్లో పాత్రలు, ఆ పాత్రలకు ఉన్న లింకులు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అరణ్యంలో ఏం చేస్తారు, అలాగే మన అజ్ఞాతవాసంలో ఏం చేశారు, విరాటరాజు కొలువులో ఏం చేశారు, భీముడు ద్రౌపది యొక్క దాన్ని ఉన్న సన్నివేశాలు ఏంటి, భీముడు అక్కడ కీచకుని ఏ విధంగా చంపాలంటే అంశాలు మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 18 పర్వాలలో టోటల్గా విశ్లేషణ చాలా నీట్గా ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఉన్నటువంటి సిలబస్. కాబట్టి అశోక్ అకాడమీ నమ్ముకోవచ్చు. సబ్జెక్టు మాత్రం గ్యారంటీ ఇచ్చే విధంగా మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఏదో పైగా చెప్పుడు ఉండదు, చాలా విశ్లేషణాత్మకంగా. ఇంకోటి ఏంటంటే కోరిలేషన్తో ఒక సబ్జెక్టుకి మరో సబ్జెక్టుకు ఉన్న సంబంధాలను కూడా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే భగవద్గీతలో ఉన్న అంశాలు టోటల్గా వస్తాయి. పోస్టులు మాత్రం 190 పోస్టులు అంటే దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద పోస్టులుగానే మీరు భావించవచ్చు. ప్రిపరేషన్లోకి అడుగులు వేసే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం మరికొన్ని వీడియోలతోటి యూట్యూబ్లో మీకు కనపడే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించిన యాప్ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.